తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను మిస్ అవుతున్నారన్నారు బీఆర్ఎస్ నేతలు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగమైందన్నారు. ఇష్టానుసారంగా హైదరాబాద్ కార్పొరేషన్ ను డీలిమిటేషన్ చేశారని మండిపడ్డారు. సీఎం రేవంత్ గుత్తేదారులా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు గులాబీ లీడర్లు. ప్రజలు కేసీఆర్ ను ఎంత మిస్ అవుతున్నారో ఒక్కసారి సోషల్ మీడియా చూస్తే అర్థమవుతుందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. చేసిన మంచి పనుల వల్లే కేసీఆర్ ను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ తెచ్చిన మొనగాడు కేసీఆర్ అని తెలిపారు. బరాబర్ అయ్య పేరు చెప్పుకుంటూ ముందుకెళ్తానన్నారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ కి చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్ లో చేరారు. వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు కేటీఆర్. కేసీఆర్ గారు ప్రజలకి కనబడక ఎక్కువగా ప్రజల్లో తిరగక అంటే 1-2 సందర్భాల్లో వచ్చినారు సార్, కానీ ఎక్కువ తిరగలేదు. 2 ఏళ్ళు అయింది ఓడిపోయిన తర్వాత. కానీ ఎంత మిస్ అవుతున్నారు కేసీఆర్ గారిని ప్రజలు అనేది వాళ్ళ మీరు ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా మీకు కనబడుతుంది. మరి ఈరోజు ఏమైంది? 2 ఏళ్లలో ఎట్లా ఉంది పరిస్థితి నాకంటే బాగా మీకే తెలుసు. వాళ్ళ మార్కెట్లో డబ్బులు లేవు. ఎక్కడికక్కడ రాష్ట్రం మొత్తంలో ఈరోజు పరిస్థితి ఏంది? ఎక్కడికక్కడ రియల్ ఎస్టేట్ స్తంభించిపోయిన పరిస్థితి. సినిమా టికెట్ల రేట్ల పెంపు ఉండదన్న రేవంత్ సర్కార్ రాత్రికి రాత్రి జీవోలు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. శాఖ ఒకరిది, పెత్తనం మరొకరిది, జీవో ఇచ్చేది ఇంకొకరు అని విమర్శించారు. టికెట్ల రేట్ల పెంపు విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వం తీరు మారటం లేదన్నారు హరీష్ రావు. సికింద్రాబాద్ అస్తిత్వం, సంస్కృతిపై కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బ కొట్టేలా వ్యవహరిస్తుందన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ ప్రక్రియ తప్పుల తడకగా జరిగిందన్నారు. రాజ్యాంగానికి లోబడి పనులు చేయాలన్నారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ ఆగమైందని విమర్శించారు తలసాని. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లుందంటే మీ తండ్రి పేరే మార్చేస్తా అంటుండు, మీ తల్లి పేరు మారుస్తా అంటే ఎవడైనా కానీ తల్లి పేరు తండ్రి పేరు మారుస్తే చీమురెత్తున ఉన్నాడు ఎవడైనా ఊకుంటాడా? మీరు ప్రభుత్వం వెంటనే దిగి రావాలి. నేను చరిత్రన్నటువంటి పేర్లు మారుస్తా అని చెప్పి నీ ఇష్టానుసారం ఇదేమో రాచరికం కాదు, లేకపోతే నువ్వేం రాజు కూడా కాదు. ఇష్టానుసారంగా హైదరాబాద్ కార్పొరేషన్ ను డీలిమిటేషన్ చేశారని మండిపడ్డారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. సీఎం రేవంత్ గుత్తేదారులా వ్యవహరిస్తున్నారన్నారు. ఎవరితో చర్చించకుండా వార్డుల పునర్విభజన చేశారని విమర్శించారు. సికింద్రాబాద్ లో లష్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు దాసోజు. అత్యద్భుతమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ నగరాన్ని హైదరాబాద్ను కకావికలం చేస్తూ విచ్ఛిన్నం చేస్తూ ఇవాళ మొత్తానికి ఒక జిహెచ్ఎంసీ డీలిమిటేషన్ అని చెప్పని ఒక తప్పుడు ప్రయత్నాన్ని ముందుకు పట్టుకొచ్చి ఇవాళ రాజ్యాంగ హననానికి పాల్పడ్డాడు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇవాళ విఘాతం కల్పించే ప్రయత్నం చేసినారు. తద్వారా ఇవాళ హైదరాబాద్ సికింద్రాబాద్ యొక్క అస్తిత్వాన్ని, తరతరాల చరిత్ర కలిగినటువంటి ఒక సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కూడా ఇవాళ సర్వనాశనం చేసేట ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 2 ఏళ్ల కాంగ్రెస్ సర్కార్ పాలనలో తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు బీఆర్ఎస్ లీడర్లు. అమలు కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేశారన్నారు. ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపించారని విమర్శించారు.